ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు వీడియోలో లగ్నం మరియు దిక్కుల మధ్య జరిగే ఒక కాస్మిక్ యుద్ధం గురించి తెలుసుకుందాం. ఒక మనిషి జీవితంలో సొంతిల్లు అనేది ఒక అతిపెద్ద కళ. లక్షలు కోట్లు అప్పు చేసి మరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు కట్టుకుంటారు. దిక్కులు మూలాలు అంగుళం కూడా వదలకుండా పెద్ద పెద్ద వాస్తు సిద్ధాంతులను పిలిపించి కొలతలు వేస్తారు. ఎంతో పర్ఫెక్ట్ గా సింహద్వారము, వంటగది, పూజ గది అమర్చుకొని గృహ ప్రవేశం చేస్తారు. కానీ ఎంత ఇష్టపడి ఆ ఇంట్లోకి వెళ్ళిన 6 నెలలకు ఏడాదికో అసలైన నరకం మొదలవుతుంది. అప్పటి వరకు సాఫీగా సాగిన వ్యాపారం ఒక్కసారిగా కుప్పగొలుతుంది. చేతికి వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. ఊహించని ఆర్థిక పతనం ఎదురవుతుంది. ఇంట్లో ఎవరికో ఒకరికి అంతుచిక్కని అనారోగ్యాలు, దంపతుల మధ్య అకారణమైన గొడవలు. ఎందుకు ఇలా జరుగుతుంది? 100% వాస్తు పర్ఫెక్ట్ ఉన్న ఇల్లు కూడా మిమ్మల్ని ఎందుకు రోడ్డున పడేస్తుంది? అసలు లోపం ఎక్కడుంది? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? మీ ఇల్లు మీకు అదృష్టాన్ని ఇస్తుందా లేక అగాధంలోకి నెట్టేస్తుందా అని నిర్ణయించే ఆ బ్రహ్మాండమైన రహస్యం వాస్తును మించిన ఒక పురాతన సైన్స్ లో, సప్రమాణ జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉంది. ఇల్లు అనేది కేవలం ఇటుకలు మరియు ఇసుక, సిమెంట్తో పేర్చిన ఒక నిర్జీవమైన కట్టడం కాదు. అదొక సజీవమైన ప్రాణశక్తి కేంద్రం. అదొక పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీ ఫీల్డ్. అసలు సైన్స్ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మనం పుట్టినప్పుడే భూమిపై పడిన తొలి శ్వాసను బట్టి మన లగ్నం అనేది నిర్ణయించబడుతుంది. సో లగ్నం అంటే మీ ప్రాణం, మీ దేహం, మీ ఆలోచన విధానం, మీ శరీరంలోని ఆరా. ప్రతి లగ్నానికి ఒక గ్రహం అధిపతిగా ఉండి మీ జీవితాన్ని శాసిస్తుంటాడు. అంటే మీ దేహానికి ఒక ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ సెట్ చేయబడి ఉంటుంది. సరిగ్గా అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం కూడా మీరు నివసించే ఇంటికి 8 దిక్కులను కూడా 8 గ్రహాలు పాలిస్తుంటాయి. ఉదాహరణకు తీసుకుంటే గనక తూర్పు దిక్కుకు వచ్చేసి సూర్యుడు, నార్త్ దిక్కు బుధుడు, వెస్ట్ దిక్కు శని, సౌత్ దిక్కు కుజుడు. ఈ యొక్క 8 దిక్కులకు కూడా ఒక్కొక్క గ్రహం పాలిస్తుంటుంది. ఇలా విశ్వంలో ఉన్న ఆయా గ్రహాల శక్తులు మీ ఇంటి ముఖద్వారం కూడా నిరంతరం ఒక ప్రవాహంలో లోపలికి వస్తుంటాయి. అసలైన ఎనర్జీ రహస్యం ఇక్కడే ఉంది. మీ లగ్నాధిపతికి అంటే మీ శరీర ఎనర్జీకి, మీ ఇంటి ముఖద్వారానికి శాసించే గ్రహానికి అంటే మీ యొక్క ఇంటి ఎనర్జీకి మధ్య నైసర్గిక మైత్రి ఉందా లేదా బద్ధ శత్రుత్వం ఉందా? ఒకవేళ మీ లగ్నాధిపతికి అతిపెద్ద శత్రువైన గ్రహం ఉన్న దిక్కుల్లో అంటే మీ యొక్క డిఎన్ఏకి ఏమాత్రం పడినది తప్పు దిక్కులో మీరు ఒక ఇల్లు కొన్నా కూడా, కట్టుకున్నా కూడా ఏమవుతుందో తెలుసా? పైన మీ యొక్క ఇంటి వాస్తు ఎంత అద్భుతంగా ఉన్నా సరే ఆ సింహద్వారం గుండా లోపలికి వచ్చే శత్రుగ్రహ ఎనర్జీకి, మీ శరీరంలో ఎనర్జీకి మధ్య నిరంతరం ఒక కనిపించని యుద్ధం, ఇన్విజిబుల్ కాస్మిక్ వార్ జరుగుతుంది. దీని ఆస్ట్రాలజీలో ఎనర్జీ క్లాస్ అంటారు. ఆ శత్రుగ్రహ రేడియేషన్స్ కి మీ ప్రాణశక్తికి రోజు రోజుకు ఫీల్ చేస్తుంది. మీ ఆరాకు రంధ్రాలు పడిపోతాయి. అందుకే మీరు ఎంత కష్టపడినా కూడా అదృష్టం మీ దరిదాపుల్లో కూడా రాదు. ఒక అడుగు ముందుకు వస్తే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారు. కంటికి కనిపించిన ఘర్షణ వల్ల ఇంట్లో ప్రశాంతత గాల్లో కలిసిపోతుంది. భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడతాయి. అదే మీ లగ్నానికి సరిపడే మిత్రగ్రహ దిక్కులో లగ్న ఫ్రెండ్లీ ఫేసింగ్ ఉంటే, ఇల్లు ఉంటే మ్యాజిక్ జరుగుతుంది. ఆ ఇల్లు మీకు రక్షక కవచం లాగా మారుతుంది. బయట నుండి వచ్చే ఇంటి ఎనర్జీ, మీ శరీర ఎనర్జీ ఒకదానికొకటి తోడై అద్భుతమైన రిజోనెన్స్ ఏర్పడుతుంది. అది మిమ్మల్ని ఒక మహారాజుల సింహాసనం మీద కూర్చోబెడుతుంది. అలాంటి ఇంట్లో మీరు పెట్టే చిన్న ఎఫర్ట్కు 10ంత రిజల్ట్స్ వస్తుంది. డబ్బు, కీర్తి, ఆరోగ్యకరమైన కుటుంబ బంధాలు, ప్రశాంతత ఒక అయస్కాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మరి ఆ ఇల్లు మీ యొక్క శ్వాసతో కలిసి కూడా శ్వాసిస్తుంది. కేవలం వాస్తు ప్రకారమే గదులు అమర్చుకోవడం కాదు, అది సగం పని మాత్రమే. మీ లగ్న ప్రకారం ఏ దిక్కు సింహద్వారం మీకు రాజయోగాన్ని ఇస్తుందో, ఏ దిక్కు ఫేసింగ్ మీ ఆరాను బలోపేతం చేస్తుందో చూసుకోవడమే అసలైన ఎనర్జీ సైన్స్. మరి ఆ జ్యోతిష రహస్యాలు ఏంటి? 12 లగ్నాలకు కూడా ఏ ఫేసింగ్ బాగుంటుంది, ప్రతి ఒక్క లగ్నానికి కూడా ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనేది మనం చూసుకోవాలి. అందరూ కూడా తూర్పు ఫేసింగ్ తీసుకోవాలని చెప్పి చాలా మంది చూస్తుంటారు. తూర్పు ఫేసింగ్ అనేది అందరికీ మంచిది కాదు, అలాగని వెస్ట్ ఫేసింగ్ అనేది అందరికీ చెడు కాదు. తూర్పు ఫేస్ లో ఉన్న వాళ్ళు రాజులైన వాళ్ళు ఉన్నారు, అలాగని వెస్ట్ ఫేస్ లో ఉన్న వాళ్ళు కూడా కుబేరులైన ఉన్నారు. 12 లగ్నాలలో ఏ లగ్నంలో పుట్టిన వారికి ఏ ఫేసింగ్ ఇల్లు అత్యంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఎవరికి ఏ దిక్కు సిరి సంపదను కల్పిస్తుంది, ఎవరు ఏ దిక్కుకు ఖచ్చితమైన దూరంలో ఉండాలి, ఈ అద్భుతమైన విషయాలను ఇప్పుడు సప్రమాణ జ్యోతిష శాస్త్రం ద్వారా అత్యంత సవివరంగా శాస్త్రీయంగా వచ్చే వీడియోస్ మనం డికోడ్ చేద్దాం. సో వచ్చే వీడియోలో లగ్నాన్ని అనుసరించి ఏ ఫేసింగ్ మనకు కలిసి వస్తుందో పూర్తిగా మనము నేర్చుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.